ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 135 సీట్లతో అంటే ఇండివిడ్యువల్‌గా తెలుగుదేశం పార్టీకొచ్చినా, పోటీ చేసిన 21 స్థానాలలోనూ పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు గెలుచుకున్నారు. అటు ఎంపీ చూస్తే 2 సీట్లకు 2 గెలుచుకునేసరికి 10%. రైట్. వచ్చేసరికి అసలు టీడీపీ ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి వల్లే. సో, ఆ టీడీపీ విజయానికి పవన్ కళ్యాణ్ గారే 100% దోహదపడ్డారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇది నిజమే అంటారా? ఒకవేళ ఇదే చెప్తాను. ఫ్యూచర్‌లో ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఇది చేయటంతో సామాజిక వర్గాలన్నీ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఓట్లు జరిగింది. పోతే మళ్ళీ ఈ బీజేపీని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. సరే కలుస్తారా, కలవరా అనుకుంటాంటే మీమాంస ఉన్నది. ఉన్నప్పుడు ఈయన ప్రధాన పాత్ర వహించి బీజేపీని కూడా కలపడంతో ఎన్డీఏ కూటమి అయింది. ఎన్డీఏ కూటమి తల్లికి ఎన్డీఏ కూటమి వల్ల బీజేపీ వచ్చిన దానివల్ల లాభమా నష్టమా అంటే పెద్ద లాభము లేదు, పెద్ద నష్టము లేదు. కాకపోతే ఎన్నికలను సజావుగా జరుపుకునేదానికి, నిష్పక్షపాతం జరుపుకునేదానికి కూటమి ఏర్పాటు మేలు జరిగింది. దీనివల్ల అలా తెలుగుదేశం లాభపడింది. అంటే ఒక విధంగా చూస్తే ఏ విధంగా చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కూటమి ఏర్పాటు చేసేదానికి కానీ బీజేపీని తెచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడంలో కానీ కీలక పాత్ర పోషించినారు. ఆయన కొన్ని సీట్లు తక్కువ ఇచ్చినా కానీ ఒప్పుకొని చేసినాడు అంటే ఒక విధంగా త్యాగం చేసి కూటమి విజయానికి కీలక పాత్ర వహించినాడనే దాంట్లో నిస్సందేహంగా చెప్పచ్చు. ఆయనకు ఆ గౌరవం ప్రజల్లో కూడా పెరిగింది. ఇప్పుడు ఆయనకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఇటు తెలుగుదేశంకు ఉంది. సరే, ఈ బాధ్యత ఒక పక్కన ఉండగానే అక్కడ కేంద్రంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఈయన అయాచితంగా వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశానికి కల్పించి తెలుగుదేశం విజయానికి దోహదపడినాడో, ఎన్నికలు సజావుగా జరిగేదానికి ఈ అనుకోకుండా ఏర్పడిన ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్రాలో 26 సీట్లు రావడంతో అక్కడ బీజేపీకి స్వతహా సీట్లు రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కూటమి సభ్యులతో కలుపుకొని ఏర్పాటు చేయాల్సింది వచ్చింది. అంటే ఇక్కడున్న ఆంధ్రాలో ఉన్న ఎన్డీఏ కూటమి, అక్కడ బీహార్లో ఉన్న ఎన్డీఏ కూటమి అంటే నితీష్ కుమారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముఖ్యంగా వాళ్ళు వెతుక్కోకుండా వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఈ కూటమి వాళ్ళకు ఉపయోగపడింది. అందువల్ల ఈ కూటమిని ఏర్పాటు చేసింది కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ కాబట్టి అట్లా బీజేపీ వాళ్ళు కూడా ఆయనకు గౌరవం ఇవ్వాల్సిందే, ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా గౌరవం ఇవ్వాల్సిందే. ప్రజల్లో కూడా అతని మీద తక్కువ సీట్లు ఇచ్చినా ఒప్పుకొని చేసుకున్నారు. ఆయనకిచ్చిన సీట్లు ఎమ్మెల్యే సీట్లలో 100% గెలిచినారు, ఎంపీ సీట్లలో 100% గెలిచినారు. కాబట్టి ఆయనకైతే మంచి పేరు అయితే వచ్చింది, కీలక పాత్ర అయితే ఊహించినారు విజయంలో. ఓకే, ఇప్పటి వరకు అయితే బాగుందండి. సో, ప్రమాణ స్వీకారం తర్వాత రైట్, మంత్రుల నియామకాలు కావచ్చు, లేకపోతే పాలనా పగ్గాలకి సంబంధించిన కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకోవాల్సిన విషయాలు కావచ్చు, వీటన్నిటిలోనూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంటే అంత సముచిత స్థానం ఇస్తారు అని అనుకుంటున్నారా మీరు? అంటే నేను అనుకుంటాండి అది. ఎందుకంటే ఇంత కీలక పాత్ర వహించినారు, ఆ సందేశం ప్రజల్లోకి కూడా పోయింది. ఇప్పుడు ఆయనకు అంత త్యాగం చేసినాక ఆయన కూడా ఒక భావన కలిగి ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే మేనిఫెస్టో తయారు చేయటంలో కానీ, తర్వాత దాన్ని విడుదల చేసేటప్పుడు కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకోవడము, చర్చలు జరగడము జరిగినాయి. కాబట్టి అదే గౌరవం ఇస్తారనుకుంటున్నాను నేను. గౌరవం ఇచ్చినప్పుడు ఇప్పుడు కూటమిలో కేంద్రంలో కూడా అదే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంతకుముందు మోడీ కానీ షా కానీ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏమనుకుంటే ఆ నిర్ణయాలను చట్టాలు చేసి ప్రజల మీద రుద్దేవాళ్ళు. అందుకే కదా ఇండియా కూటమి నిరంకుశ పాలన తొలగించాలా, ఓడించాలా అనే ఒక స్లోగన్తో బయటకు వచ్చినారు. ఇప్పుడేమైంది, వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆడైనా కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూటమి నేతలతో చర్చించి తీసుకోవాల్సింది. ఇంత మునుపు కూడా కూటమి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ నామకే వాస్తి. ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి ఏదో వాళ్ళు అనుకునేటి వాళ్ళకి చెప్పడము,
నెరవేర్చడం జరుగుతున్నది. ఉమ్. ఇప్పుడు వీళ్ళ బా ఆలోచనలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇక్కడ కూడా ఇవన్నీ చేసి పెట్టి కీలక పాత్ర వహించినాడు కాబట్టి వీళ్ళు కూడా క్యాబినెట్ మేకింగ్లో అయినా కానీ ఇతర వ్యవహారాల్లో కానీ ఆయన్ను తీసుకొని చర్చించుతారని అనుకుంటాను. ఇప్పుడు అంటే నాకు తెలిసిన సమాచారం ఎవరో ఒక పెద్ద మనిషి చెప్తున్నారండి. ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్లు అందరూ పోయినారు. జనసేన పార్లమెంట్ మెంబర్లు పోయినారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పోయినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు, ఎంపీని తీసుకొని పోయినారు. ఆ సమావేశంలో జరిగినప్పుడు మనము స్నేహపూరిత వాతావరణంలో ఉండి మన పనులు ఆంధ్రప్రదేశ్ కావాల్సినవి చేసుకోవడం మంచిదని కొందరు సలహా ఇచ్చినారు. మరి ఇచ్చినప్పుడు ఆయన కూడా నేను అదే ధోరణిలోనే ఉన్నాను. గతంలో మాదిరి కాకుండా కొంచెం సుబుద్ధ వాతావరణంలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. చేసుకొని మన పనులు రాష్ట్రానికి అవసరమైనవి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది నేను గుర్తించినాను. అలాగే మీరు కూడా ఇక్కడ జనసేన ఎంపీలను కానీ బీజేపీ ఎంపీలు కూడా వాళ్ళని కూడా అందరినీ కూటమిగా ఉండి ఒక మంచి వాతావరణంలో కలుపుకొని పోండి, వాళ్ళ పనులు కూడా చేసి పెట్టండి అని చెప్పినారని, అంటే అది కలుపుకొని పొమ్మని చెప్పినారని ఎవరు నాతో ఒక పెద్ద మనిషి ఇప్పుడే అని అన్నారు. ఆ వాతావరణం మెలిగితే కొంతకాలం అక్కడ ప్రభుత్వం మనుగడ మంచిగా సాధించగలదు, ఇక్కడ ప్రభుత్వం మంచిగా మనుగడ సాధించగలదు. మంచి వాతావరణమే కదా అని. మరి ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు ఏపీ ప్రజలకు ఎన్నాళ్ళు వేచిన ఉదయం అంటూ ఒక కళ ఉంది, ప్రత్యేక హోదా. సో ప్రత్యేక హోదా తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది దయ్యం పట్టుకున్నట్టుంది. ఏమిట్రానంటే విభజన బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు మరి వాళ్ళ పార్టీలో చర్చించినారో లేదో ఆమె హోల్సేల్గా మద్దతు తెలిపేసింది. బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లుకు, విభజన బిల్లుకు బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చినారు. లోక్సభలో పాస్ వచ్చినాక రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభకు వచ్చినప్పుడు కొంత మరి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అని సీమాంధ్రలో కొంత వ్యతిరేకత ఉంది కదా విభజన పట్ల. అది అవునా కాదన్నా అది నగ్న సత్యం. ఇబ్బంది జరుగుతుందేమో అని ఈయన ఆంధ్ర నుంచి వెళ్ళిన నాయకుడు కాబట్టి, ఆంధ్ర ఉద్యమం నడిపిన నాయకుడు కాబట్టి కొంత ఏదైనా షరతు పెడదామని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగారు. ఆయన కూడా ఏం క్యాబినెట్లో కూడా చర్చించకుండానే మన్మోహన్ సింగ్ గారు బిల్లు మీద చర్చ జరిగేటప్పుడు హామీ ఇచ్చేసినాడు. అంటే పార్లమెంట్లో హామీ అయితే ఇచ్చినాడు, అది బిల్లులో అయితే లేదు. కానీ వాస్తవంగా పరిశీలించినప్పుడు ప్రత్యేక హోదా కల్పించాలంటే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఇవి ఏవైతే ఇతర దేశాలు ఉన్నాయి కదా, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఈ దేశాలు మనకు చుట్టూ ఉన్నాయి. ఉన్నప్పుడు అక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్యంలో చిన్న చిన్న రాష్ట్రాలు అన్నీ, చైనా కానీ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఇటువంటివన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ కాశ్మీరు అదొక ప్రత్యేక సమస్య అని ఈ రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక హోదా కల్పించినారు. ఇప్పుడు ఆ హోదాను అయిపోతానే తీసేస్తాను వాళ్ళకు కూడా. ఈ చిన్న రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా సమయం 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టింటారు కదా, ఆ సమయం అయిపోతానే ఆ ప్రత్యేక హోదా తొలగిస్తున్నారు. అవి చిన్న రాష్ట్రాలు కాబట్టి వాళ్ళ రెవెన్యూ తక్కువ కాబట్టి ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తే కనుక పెద్ద సహాయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఇండియా పట్ల అభిమానంగా ఉంటారని చేసినారు అవి. ఇక్కడ ఈ రాష్ట్రం వచ్చేసరికి ఇది పెద్ద రాష్ట్రం. ఇక్కడ అన్ని రాష్ట్రాలే ఉన్నాయి కానీ ఇతర దేశాలు లేవు, ఆ గైడ్లైన్స్లోకి రాదు. ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదాలు కూడా ఇవ్వడం లేదు కాబట్టి వస్తుంది అనేది నమ్మకం లేదు. ఇది నేను అప్పుడు రాజ్యసభలో ఉన్నాను, ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు అని అప్పుడే చెప్పేసింది నేను. ఇది ఏదో పేరుకు బిల్లు పాస్ చేసుకునే దానికి ఆయన కండిషన్ పెట్టారు, బిల్లుకు ఒత్తాస పలికినారంటే అప్పుడు అది ఉన్నది కదా, విభజనలో సీమాంధ్రులు అంత వ్యతిరేకంగా ఉన్నారు కదా, దీనికోసం ఇది చేసినారులే బీజేపీ వాళ్ళు అని కూడా మేము మాట్లాడినాం కొందరు. అది ఇప్పుడు కూడా రాజకీయంగా ఉపయోగించుకొని మొదలుపెట్టినారు.
గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్డీఏకు మద్దతు ఇస్తాండేటప్పుడు ఏమయ్యా ప్రత్యేక హోదా మీరు సాధించలేకపోయినారా, 5 ఏళ్ళు అయింది, నిద్రపోతున్నారా, మీ ఎంపీలు మాట్లాడలేదే, కొట్లాడలేదే అని రకరకాలుగా వీళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు అది మాట్లాడతారు అంతే, అది మాటల వరకే ఉంటుంది, అది మాత్రం జరగదు. ఓకే. ఇకపోతే ఆ, ఈ ట్యాక్స్ డెవల్యూషన్ అది ఒక ఫార్ములా ఉంది, దాన్ని ఎవరమే ఏం చేయలేం. ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలకు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. దానికి ఒక ఫార్ములా ప్రకారం చేస్తారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్సు, కమర్షియల్ కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ జిఎస్టీ కేంద్రానికి పోతాయి కదా, దాని ద్వారా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఇతర ఆదాయాలు కలుపుకొని రెవెన్యూ, ఆ రెవెన్యూలో 40% పక్కకు తీస్తారు. ఆ 40%ను ఫైనాన్స్ కమిషను గాడ్గిల్ ఫార్ములా అనేది, అంటే మెయిన్గా దాంట్లో పాపులేషన్ ఇది ఇండెక్స్, ఆ ఫార్ములా ప్రకారం అన్ని రాష్ట్రాలకు పంచుతారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం అంటూ ఇవేమి ఉండదు. అదే కదా ఒక తగాదా నడుస్తుంది ఇప్పుడు దక్షిణాదికి ఉత్తరాదికి. ఎందుకంటే దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ పాటిస్తారు, అందువల్ల జనాభా పెరుగుదల లేదు, తక్కువ రెవెన్యూస్ వస్తున్నాయి, ట్యాక్స్ ఆదాయంలో వాటా తక్కువ వస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కుటుంబ నియంత్రణ సరిగా పాటించడం లేదు కాబట్టి జనాభా పెరిగింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వాటా పోతుంది. అందుకే మీరు నార్త్కి ఎక్కువ వస్తుంది, సౌత్కి ఎక్కువ వస్తుంది అంటారు, కానీ అదొక ఫార్ములా ప్రకారం ఇస్తారు, దాంట్లో ఏం చేయలేదు. ఈయన కీలకమైన దాంట్లో ఏం చేసేదానికి లేదు. ఇంకా పోతే గ్రాంట్స్ ఏదైనా ఎక్కువ కొంచెం అధికంగా ఇవ్వచ్చు, గ్రాంట్స్ రూపంలో ఇస్తుంటారు కదా గ్రాంట్స్, అటువంటి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. పోలవరం ప్రాజెక్టులో ఇంతకుముందు మరి అది ప్రభుత్వ వైఫల్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేసి పనులు చేయించిన తర్వాత ఇంత 10,000 కోట్ల రూపాయలు పనులు చేసినాము, మా 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ పంపించంటే వాళ్ళు పంపించాలా. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వమే కాబట్టి వీళ్ళు పనులు చేసి గ్రాంట్స్ అడిగింటే ఇచ్చింది. కానీ ఈయన దగ్గర ఏం లేదు, బోసానం ఖాళీ చేసి కూర్చున్నాడు, ఆ పోలవరంలో ముంచేసినాడు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడైనా కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి గ్రాంట్స్ తెచ్చుకునేటప్పుడు ఇబ్బందులు పెట్టకుండా రిలీజ్ చేస్తారనుకుంటా. నిధుల సమీకరణ కూడా ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదండి, ఇవ్వచ్చు. ఇంతకుముందు వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంకే సపోర్ట్ చేసినారు కదా బయట నుంచి, కానీ వాళ్ళైతే పన్నులే చేయక బిల్లులు పెట్టక డబ్బులు రాలేదు. ఇప్పుడైనా ఈయనైనా పనులు చేయించి ఆ పోలవరం పనులు చేయించి డబ్బులు తీసుకోవచ్చు.